ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 11వ చరణం. యు టర్న్డ్ మై వైలింగ్ ఇంటూ డాన్సింగ్. సామ్స్ చాప్టర్ 30 వర్స్ 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్నాడు. మన యొక్క కన్నీటిని, మన యొక్క దుఃఖమును, మనకు కలిగిన వేదనను తీసివేసి నాట్యముగా దానిని మారుస్తాను అని, ఆనందకరంగా మనల్ని ఉంచుతానని. ఈరోజున కన్నీరుతో దుఃఖములో ఉన్న ఎవరి కన్నీటినైనా దేవుడు తీసివేయగలడు. మీ యొక్క బాధలను కొట్టివేయగలడు. మీకున్న కష్టముల నుండి ఆయన మిమ్మల్ని లేవనెత్తగలడు. యేసయ్య మాత్రమే మన జీవితాన్ని ఆనందమయముగా చెయ్యగలడండి. ఈ రోజున దేన్ని గురించి కన్నీరు కారుస్తున్నారో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కన్నీరు నీ నుండి దూరపరచబడుతుంది అని విశ్వసించు. ప్రభువు తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో చెప్పుచున్నాను. అవును కదండి, మనము కృంగుదలలో ఉంటే, మనము కష్టాల్లో ఉంటే, మనము సమస్యల్లో ఉంటే ఈ లోకం మనల్ని చూసి ఆనందిస్తుందట. మన కన్నీరు వారికి సంతోషం కలగజేస్తున్నాయట. మన శత్రువులు, మన విరోధులు మనల్ని చూసి ఈర్ష్యపడేవారు. మనము మంచి స్థితిలో ఉంటే అదేవిధంగా మనము దుఃఖములో ఉంటే ఆనందిస్తారు. అయితే ప్రభు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు, మనకు ఉన్న ఆ దుఃఖమును, ఆ బాధ, ఆ సమస్య నిత్యము మనతోనే ఉండదు, కానీ ఆ దుఃఖము నిశ్చయముగా సంతోషముగా మారుతుంది అని. చీకటి గతించిపోయి మరలా వెలుగు ఏ విధంగా వస్తుందో, గడిచిన సంవత్సరము గతించి మరలా ఏ విధంగా కొత్త సంవత్సరం వచ్చిందో, అదే విధంగా మన జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క దుఃఖకరమైన పరిస్థితి మారిపోతుంది, ఆనందమయముగా మార్చబడుతుంది. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజులన్నీ ఒక్కలాగానే ఉండవు, పరిస్థితులన్నీ ఎప్పుడూ మనకు ప్రతికూలంగా ఉండవు. మనము నమ్మిన దేవుడు, మన యేసయ్య ప్రతి ప్రతికూలతను అనుకూలముగా మారుస్తున్నాడు. బెతెస్దా అనే కోనేరు దగ్గర ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. దేవదూత నీళ్లు కదిలించే సమయంలో దానిలో ఎవరైతే ముందుగా దిగుతారో వారు స్వస్థపరచబడతారు. కానీ ఆ వ్యక్తి 38 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అందుకు కారణం అతనికి ఎవరు లేకపోవడమో, ఆ ఖచ్చితమైన సమయానికి ఎవరు అతన్ని కోనేటిలో దింపకపోవడమో. ఒంటరిగా ఉన్నాడు, అనాథగా మిగిలాడు. నాన్నవారు లేక, ఉన్నా పట్టించుకోక 38 సంవత్సరాలుగా కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. బహుశా ఎంతోమంది కాళ్ళు పట్టుకొని బ్రతిమాలు ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరూ కనికరించలేదండి. పైగా వీడి జీవితం ఇక ఇంతే, ఎప్పటికీ స్వస్థత పొందుకోలేడు, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాడు అని చూసి నవ్విన వారు కూడా ఉండొచ్చు. అటువంటి దుఃఖకరమైన స్థితిలో, బాధలో, కన్నీటి సంద్రంలో మునిగిపోయిన ఆ వ్యక్తికి ఇక జీవితం పైన చిన్న ఆశ అయినా కలిగి లేని ఆ వ్యక్తికి ఒక వ్యక్తి సహాయం చేస్తానని వచ్చాడు. ఆయనే సర్వశక్తిమంతుడైన యేసయ్య. ఆయనే వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని అడిగి మరి అతనికి స్వస్థతను దయచేశాడు. అతని దుఃఖమును ఆనందంగా మార్చాడు. బాగుపడదు అనుకున్న జీవితం బాగుపరిచాడు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీ జీవితంలో కూడా ఉన్నటువంటి దుఃఖమును ఆనందముగా మారుస్తాడండి. నీవు ఈరోజు ఏ సమస్యతో బాధపడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో దాని నుండి విడుదల పొందుకుంటావు. బహుశా నీవు అనారోగ్యముతో బాధపడుతున్నావో, అప్పులు అనే సమస్యలు నిన్ను చుట్టుముట్టిన స్థితిలో నీవు ఉన్నావేమో, గర్భఫలము లేక నిందలు మోస్తున్నావేమో, కుటుంబము
గందరగోళంగా ఉండి శాంతి సమాధానము లేని స్థితిని ఈ రోజున నీవు అనుభవిస్తున్నావేమో, ఎటువంటి సమస్యతో నీవు ఉండినప్పటికీ, ఎటువంటి కఠినమైన పరిస్థితులు నిన్ను బాధ పెడుతున్నప్పటికీ, ఎన్ని సంవత్సరాలుగా నీవు ఆ సమస్యతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ దేవుడు దాని నుండి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, దానికి పరిష్కారం చూపబోతున్నాడు. ఈ వైపు న్యాయము జరిగేలా నీకు న్యాయము చేయబోతున్నాడు. భయపడకు, బాధపడకు. దేవుడు నీకు సహాయము చేయుటకు, నిన్ను ఆదరించుటకు, నీ కన్నీటిని నాట్యముగా మార్చుటకు వచ్చి ఉన్నాడు. నీ యొక్క దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి నిన్ను ఆయన ఆనందింపజేయబోతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేనిని గురించి కృంగిపోకు, దేనిని బట్టి నిరుత్సాహపడకు. అద్వితీయుడును, సర్వశక్తిమంతుడును, సంపన్నుడును, సర్వాధికారి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రతి అపవాది బంధకాలను, ప్రతి శత్రువుల పన్నాగాలను, ప్రతి ఆటంకములను తీసివేసి తొలగించి మన హృదయములో ఆయన సంతోషం ఉంచి మనల్ని ఆదరిస్తాడు, దుఃఖమును నాట్యముగా మారుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మారా వంటి మా జీవితాలను మధురముగా మార్చే దేవుడవు తండ్రి, మా అంగలార్పును తీసివేసి నాట్యముగా మార్చే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. అవునయ్యా, ప్రతి బిడ్డకు ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేస్తానని, తీసివేయగల సమర్థుడవని ప్రభా ఈ రోజున వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించారు ప్రభా. మమ్మల్ని లేవనెత్తిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మా యొక్క జీవితాన్ని ఆనందమయముగా చేయగల దేవుడవు తండ్రి. అయా తండ్రి, మనుషుల సహాయము వ్యర్థమంటున్నాం ప్రభా. అవునయ్యా, మీరే మాకు సహాయము చేయడానికి లోకానికి దిగి వచ్చారని ప్రభా మరొకసారి తండ్రి మీరు వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచి అయా మమ్మల్ని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, మీ యొక్క తండ్రి న్యాయమును మాకు కనబరుస్తారని, మాకున్న ప్రతి సమస్య నుండి విడిపిస్తారని, మమ్మల్ని ఆదరిస్తారని, మాకు న్యాయము తప్పక తీరుస్తారని తండ్రి ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. అవును దేవా, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు, మాకు సంతోషం ఇచ్చే దేవుడవు, దుఃఖమును తీసివేసి నాట్యముగా మార్చువాడవు ప్రభువా. మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభువా వారి యొక్క జీవితంలో సమస్యలను అనుభవిస్తున్నారో ప్రభువా, వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటిని కూడా తండ్రి తీసివేయండి తండ్రి. జ్ఞాన హృదయం వారికి దయచేయండి ప్రభా. అయా ఓపికను, సహనమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి ప్రభా. అయా ఓర్పుతో అయా మరి తండ్రి మీరిచ్చు వాగ్దానములను బిడ్డలు స్వతంత్రించుకోవడానికి కృప చూపించండి ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక ప్రభువా అయా మరి కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమై ప్రభా ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో అట్టి బిడ్డలను ధైర్యపరచండి. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు దయచేయండి అయా. వారి యొక్క కుటుంబాన్ని మీరే పోషించండి. అదేవిధంగా నా తండ్రి వివాహాల విషయంలో గొప్ప కార్యమును మీరు జరిగించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపాటు చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. మీ యొక్క కృపాహస్తము వారికి తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, వారికి ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి అయా నిరుత్సాహము, కృంగుదల, వీటన్నిటి నుండి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అయా తండ్రి మిమ్మల్ని చూసి బిడ్డలు ప్రభా మీ ఓపికను, మీ యొక్క సహనాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కొరకు జీవించేవారుగా తండ్రి వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. మరి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. దైవ సేవకులను దీవించండి, సువార్థికులను ఆశీర్వదించండి అయా. ఇంకా మీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క పరిచారకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారు చేస్తున్న పనికి ప్రతిఫలమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా అయా. ఇంకా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో ప్రభా, అపవాది బంధకాలలో చిక్కుబడి ఉన్నారో ప్రభా, యేసు నామములో వారికి కట్టబడి ఉన్న ప్రతి బంధకమును తండ్రి తీసివేసి అయా మరి తండ్రి మీలో ఆనందించే మనసును వారికి దయచేయమని, ప్రతి బిడ్డ తండ్రి నిత్య జీవము పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా.
అయ్యా మరి ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా వారిని మీరే ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ప్రతి ఒక్కరికి తండ్రి మీ యొక్క ధైర్యమును ప్రసాదించమని, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.